ఇండియన్ క్రికెట్ టీం శ్రీలంకతో 3 మ్యాచెస్ T20 సిరీస్ ఆడడానికి రంగం మొత్తం సిద్ధమైపోయింది. ఇంకా ఈ మంత్ 27 కి అయితే టీమిండియా శ్రీలంకతో ఫస్ట్ T20 మ్యాచ్ అయితే ఆడుతుంది. ఈ యొక్క T20 మ్యాచ్ కి టీమిండియా మాత్రం చాలా గట్టిగా ప్రాక్టీస్ చేస్తున్నారని చెప్పొచ్చు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ హెడ్ కోచ్ అయినటువంటి గౌతమ్ గంభీర్ టీం ని అద్భుతంగా లీడ్ చేస్తున్నాడు. ప్లేయర్ స్ట్రెంత్ అండ్ వీక్నెస్ అయితే ప్రాక్టీస్ క్యాంప్ లో అద్భుతంగా రొటేట్ చేస్తున్నాడు. ఇంకా ఈ యొక్క 3 మ్యాచెస్ T20 సిరీస్ లో ఫస్ట్ ఆడే T20 మ్యాచ్ కి మన టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో చూద్దాము. చాలా మందికి అయితే చాలా డౌట్స్ ఉంటాయి రిలీజ్ చేసినటువంటి స్క్వాడ్ లో ప్లేయింగ్ 11 లో ఎవరు ఉంటారని చెప్పేసి. ఈ వీడియో చూసాక మీకైతే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇంకా ప్లేయింగ్ 11 లో ముందుగా ఓపెనర్స్ గా వచ్చేసి శుభ్మన్ గిల్ అండ్ యశస్వి జైస్వాల్. వీళ్ళిద్దరి డెడ్లీ బ్యాటింగ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే, ఉతి కారేస్తారు. ఇంకా మిడిల్ ఆర్డర్ లో వచ్చేసి రిషబ్ పంత్ అండ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. వీళ్ళిద్దరు కూడా వన్ ఆఫ్ ది అగ్రెసివ్ బ్యాట్స్మెన్స్ అని చెప్పొచ్చు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అనేటువంటి రిషబ్ పంత్ వేరే లెవెల్ బ్యాటింగ్ అయితే ఆడతాడు. ఇంకా ఫినిషర్స్ గా వచ్చేసి హార్దిక్ పాండ్యా అండ్ రింకు సింగ్. ఇంకా వీళ్ళిద్దరి గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోని అవసరమే లేదు, వన్ ఆఫ్ ది డెడ్లీ బ్యాటర్స్ అని చెప్పొచ్చు. అద్భుతంగా మ్యాచెస్ అయితే ఫినిష్ చేస్తూ ఉంటారు. ఇంకా స్పిన్నర్స్ గా వచ్చేసి అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్. వీళ్ళ ముగ్గురులో మనకు బోనస్ ఏంట్రా అంటే టీమిండియాకు అక్షర్ పటేల్ అండ్ వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బ్యాటింగ్ ఆడతారు, ఇంక్లూడ్ బౌలింగ్ కూడా వేస్తారు. సో ఇంకా వీళ్ళ ముగ్గురి స్పిన్నింగ్ కాంబో మాత్రం వేరే లెవెల్ అయితే ఉండబోతుంది ఒక ఫస్ట్ T20 మ్యాచ్ లో. సో ఇంకా మెయిన్ ఫాస్ట్ బౌలర్స్ గా వచ్చేసి హర్షదీప్ సింగ్ అండ్ ముఖేష్ కుమార్. వీళ్ళిద్దరి గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, బాల్ ని స్వింగ్ చేయడంలో అద్భుతమైన బౌలర్స్. సో ఇంకా ఈ ఒక ప్రాబుల్ ప్లేయింగ్ 11 ని మనం ఒకసారి కనుక ఆన్ పేపర్ చూస్తే ఇలా అయితే ఉంటుంది. రియల్లీ డెడ్లీ ప్లేయింగ్ 11 అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎటువైపు నుంచి చూసుకున్నా కానీ వెరీ స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు. ఈ యొక్క ప్లేయింగ్ 11 లో బ్యాటింగ్ డెప్త్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఫస్ట్ T20 మ్యాచ్ ఆడేది వచ్చేసి పల్లెకెల్లి స్టేడియం లో కాబట్టి ఆ స్టేడియం మంచిగా స్పిన్నర్స్ అనుకూలిస్తుంది. సో అందుకే ఈ యొక్క ప్లేయింగ్ 11 లో నేనైతే ముగ్గురు స్పిన్నర్స్ ని ఆపర్చునిటీగా తీసుకున్నాను. అండ్ ఇంకా ఇందులో ఇద్దరు ఆల్ రౌండర్స్. మరి ఒక డెడ్లీ ప్లేయింగ్ 11 మీకు ఎలా అనిపించింది? అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఒక ప్లేయింగ్ 11 కంటే మీరు ఏదైనా బెస్ట్ ప్లేయింగ్ 11 ని పిక్ చేయగలరా? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకా ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్యన జరగబోయే ఒక ఫస్ట్ T20 మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు, టీమ్ ఇండియా ఆర్ శ్రీలంకన్ టీం? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.